రాష్ట్రంలో భూసేకరణ చట్టంపై చర్చ కొనసాగుతోంది. కేంద్రం చేసిన చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్రానికి లేదని వాదిస్తోంది కాంగ్రెస్. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారమే చట్టాన్ని చేశామని చెబుతోంది సర్కార్. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలు చేశాయని గుర్తు చేస్తోంది. అసలు 2013 భూసేకరణ చట్టంలో ఏముంది, రాష్ట్ర సవరణ చట్టంలో చేసిన మార్పులేంటో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో భూసేకరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత దీనిపై కొత్త చర్చ మొదలైంది. రాష్ట్ర సవరణ చట్టం 2013 కేంద్ర చట్టం ప్రకారం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ అంటోంది. అసలు సవరణ చేసే అధికారం లేదని కూడా చెబుతోంది. కానీ భూసేకరణ చట్టంలో రాష్ట్రాలు మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉందంటోంది ప్రభుత్వం. భూసేకరణ చట్టం సెక్షన్ 107, 108 ప్రకారం కేంద్రం చట్టం కంటే మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలనుకుంటే దానికి తగ్గట్టుగా చట్టం చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం కూడా కేంద్ర చట్టంలోని ఏ అంశాన్నైనా రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రానికి తగినట్టుగా మార్చి అమలు చేసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన ఈ వెసులుబాటు ఆధారంగానే భూసేకరణ చట్టాన్ని చేశామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం చేసిన భూసేకరణ చట్టంలోని పలు అంశాలపై చాలా రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల భూసేకరణకు 70% మంది భూ యజమానుల అనుమతి పొందాలి. అయితే ప్రైవేట్ ప్రాజెక్టులకు 80% మంది అనుమతి ఉండాలి. దీంతో పాటు భూసేకరణకు ముందు ఆ ప్రాంతంలో సామాజిక ప్రభావాన్ని అంచనా వేసే అంశం ప్రాజెక్టుల్ని ఆలస్యం చేస్తుందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర చట్టంలోని ఈ అంశాలపై సవరణలు చేశారు. దీని ప్రకారం గ్రామ సభల అనుమతి అవసరం లేకుండా నేరుగా భూ యజమానితో ఒప్పందంతో భూమిని సేకరించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రాజెక్టుల్ని వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని సర్కార్ చెబుతోంది. కేంద్ర చట్టంలోని పరిహారం కంటే 10 రెట్లు ఎక్కువ పరిహారం ఇస్తున్నామని అసెంబ్లీలో చెప్పింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు భూసేకరణ చట్టంలో సవరణలు చేసుకున్నాయి. అందులో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు ప్రభుత్వాల చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కూడా 2013 భూసేకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదించాయి. వీటికి ఇంకా రాష్ట్రపతి ఆమోదం తీసుకోలేదు. భూసేకరణ ఆర్డినెన్స్ అమల్లో ఉన్నప్పుడే గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు సొంత చట్టాలు చేసుకున్నాయి. వాటి ప్రకారమే భూసేకరణ చేస్తున్నారు. అయితే ఈ రెండు ప్రభుత్వాల చట్టాలపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం ముందే 2013 భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించింది. ఇందులోని నిబంధనలు తమిళనాడుకు వర్తించకుండా సొంత చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకుంది. కేంద్ర చట్టం కల్పించే ప్రయోజనాల కంటే ఎక్కువ ఇచ్చేలా రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.